సార్ అదే నేను ఫేస్బుక్ లో మీకు ఫోన్ నెంబర్ తీసుకున్నా సార్. మా చింతపూడి సార్, పద్మాపురం సార్. ఓకే చెప్పండి. పద్మాపురం సార్. మాది ఒక కేసు, ఒక విషయంలో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ చింతపూడి పోలీస్ స్టేషన్ లో. మీ వీడియోస్ అయినా చూసి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండి నాకు నచ్చి మీకు మీ నెంబర్ తీసుకున్నా సార్. ఓకే ఓకే. మీరు జెన్యున్ గా మాట్లాడుతున్నారు, అన్ని బాగున్నాయి. మీ వీడియోస్ కూడా అన్ని పోరాటంలో అన్ని బాగున్నాయి సార్. అది చూసి మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను నేను. ఓకే అండి, ఓకే మంచిది. అయితే చెప్పండి సార్ ఏంటంటే విషయం ఏంటంటే మాకు వేరే వాళ్ళకి గొడవ జరిగింది సార్. వాళ్ళు మా నాన్నగారిని నన్ను కూడా కాల్ ఎరుక్కొట్టారు సార్. ఓకే. కాళ్ళు ఇవ్వని హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. హాస్పిటల్లో మాకు సర్టిఫికెట్లు అన్ని పోలీసు వాళ్ళు వెళ్ళి రాసుకున్నారు, అన్ని అయిపోయినాయి సార్. ఓకే. ఎదటి వాళ్ళే మధ్య వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళే మేము అటెండ్ మర్డర్ కేసు పెట్టాం సార్ చంద్రపూడిలో. ఈ పొలిటికల్ గా వీళ్ళు కేసు కట్టనీయకుండా అది చేస్తున్నారు. మా కేసు అడుగుతుంటే మీ కేసు మరి ఆ పొలిటికల్ అది చేస్తున్నారు, మా ప్రెజర్ ఉంది అది అంటున్నారు పోలీసులు. ఎవరు? ఎస్ఐ గారు, సిఐ గారు వెళ్ళి పొలిటికల్ ప్రెసిడెంట్ సార్. మా కాలేజీకి పోయి మేముంటే మీరు పొలిటికల్ ప్రెసిడెంట్ అని సార్, మరి మేము ఎస్పీ దగ్గరికి కానీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమా అయ్యానంటే వెయిట్ చేయండి అమ్మా, వెయిట్ చేయండి అన్నారు. ఇప్పుడు దగ్గర నెల అయిపోయింది సార్ ఇది జరిగి. మీ పేరు? నా పేరు గొల్లపల్లి రాంబాబు సార్. గొల్లపల్లి రాంబాబు. అవును సార్. మీరు ఎవరి మీద కేసు పెట్టారు? మేము తొమ్మండ్రి సుబ్బరాజు అని అతని మీద కేసు పెట్టారు సార్. అతను సత్యం. తొమ్మండ్రి సుబ్బరాజు. సుబ్బరాజు. ఓకే. సత్యం అనుకో అతను, రెండు అతను. ఓకే సత్యం. వీళ్ళిద్దరి మీద కేసు పెడితే ఇప్పుడు 4 రోజుల నుంచి ఇప్పుడు వరకు పట్టించుకోలేదు మిమ్మల్ని? వరకు పట్టించుకోలేదు సార్. ఎవరు ఆపుతున్నారంట అనుకోండి? రాజారెడ్డి గారు ఆపుతున్నారంట. రాజారెడ్డి అంటే ఎవరు? ఆయన ఆయనకి ఎంపీటీ ఇచ్చారండి మొన్న. ఆయన టీడీపీ నాయకుడండి ఆయన. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆపుతున్నారు. అవునండి, అవును. ఓకే ఓకే సరే, నేను ఇప్పుడు ఒకసారి మాట్లాడి ఎస్ఐ గారితో మాట్లాడి నేను చెప్తాను మీకు. ఓకే 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 థ్యాంక్స్. హలో సార్, నమస్తే సార్. నాది ఎంసీ డిజిటల్ మీడియా సార్. నా పేరు మిథున్ చక్రవర్తి అండి, జంగారెడ్డి సార్. చెప్పండి చక్రవర్తి గారు. సార్ ఇది మన చింతలపూడి నుంచి ఒకళ్ళు నా మీడియాని ఆశ్రయించారు సార్, గొల్లపల్లి రాంబాబు అంట సార్. అతన్ని కాళ్ళు ఇరుక్కొట్టేసి పడేసి స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా సరే, ఎమ్మెల్సీ ఏమన్నా ట్రీట్మెంట్ చేసినా సరే ఇప్పటి వరకు కేసు పెట్టలేదండి నాకు. వాళ్ళ మీద ఎవరో తమ్మండ్ర సుబ్బరాజు అంటండి, సత్యం అంటండి. చింతలపూడి అంట సార్. గొల్లపల్లి రాంబాబు సార్ కంప్లైంట్ పెట్టిన అతను. వచ్చారండి సార్. అయితే మాకు పొలిటికల్ ఇలాగ మా మీద పొలిటికల్ ప్రెజర్ ఉందని మేము కేసు పెట్టలేము మేము అని అంటున్నారంటండి. వచ్చారంట సార్. సార్ ఫోటో ఏంది సార్? డైరెక్ట్ మీ దగ్గర పంపిస్తాను సార్ ఇప్పుడు వాళ్ళని. సార్ ఓకే సార్. అంటే 4 రోజుల నుంచి తెప్పించుకుంటున్నారంట సార్ స్టేషన్ చుట్టూరు. వచ్చానంటున్నారు సార్ మీ దగ్గరికి, ఎస్ఐ గారి దగ్గరికి వచ్చామంటున్నారు. మాకు ఏదో అడిగితేనేమో మరి మేము ఏం చేసుకోం, మీరు సెటిల్ చేసుకోండి, మా మీద పొలిటికల్ ప్రెజర్ ఉందా, మేము ఏం చేయమని అంటున్నారంట సార్. సార్ వాళ్ళు చెప్పేది అంటారు సార్ నేను అనేది. మీ దగ్గర పంపిస్తున్నాను సార్, ఇప్పుడు ఒకసారి మాట్లాడండి సార్ వాళ్ళతో. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో, ఇప్పుడు చింతలపూడి మీరే కదా? గొల్లపల్లి రాంబాబు కాల్ చేసింది నాకు. అవునండి అవునండి. నేను సిఐ గారితో మాట్లాడాను ఇప్పుడే. ఒకసారి సిఐ గారిని కలవండి. ఇప్పుడు కలిసిన తర్వాత మీరు ఇప్పుడు 4 రోజుల నుంచి తిరుగుతున్నారు కదా స్టేషన్లో. ఇదే చెప్పాను నేను విషయం కూడా. ఇప్పుడు సిఐ గారు మాట్లాడుతానన్నారు. ఏం జరిగింది ఏంటో క్లియర్గా ఇప్పుడు వెళ్ళి చెప్పండి ఒకసారి. వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పాను పలానా మిథున్ చక్రవర్తి పంపించడం చెప్పండి. ఓకేనా? వెళ్ళండి ఇప్పుడు.